రాష్ట్రాలు వేరు కానీ భాష ఒకటే, అక్కడి సంస్కృతులు వేరు కానీ బంజారా సంస్కృతి ఒకటే. ఇంత పెద్ద సమాజాన్ని సంఘటితం చేసిన సామాజిక సంస్కర్తల్లో మొదటి తరం సంస్కర్తగా నేను సంత సేవాలాల్ మహారాజ్ మీరందరికీ ఆరాధ్య దైవం, కానీ మొదటి తరం సంఘ సంస్కర్తగా నేను వారి గురించి చెప్తున్నా. తర్వాత జ్యోతిబా ఫులే గారు వచ్చిండొచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చిండొచ్చు, లేదా వీరసింగం పంతులు గారు వచ్చిండొచ్చు, సమాజాన్ని సంస్కరించే పని వారు చేసిండొచ్చు. కానీ 18వ శతాబ్దంలోనే బ్రిటిష్లు పాలించే కాలంలోనే సంఘ సంస్కర్తగా ఒక సమాజాన్ని ఏకం చేయడం అనేది దేశవ్యాప్తంగా ఇన్ని చోట్ల తిరుగుతూ జగదాంబ మాతే స్వయంగా వారికి ఉపదేశించేదట, వారు చేయాల్సిన పనులు ఏంటో చెప్పేదట చరిత్రలో రాసింది. తెల్లని గుర్రం, తన తెల్లని గుర్రం తులారాం పేరుతో ఉన్న తోదారాం పేరుతో ఉన్న తెల్లని గుర్రం మీద వాటి అధిరోధించి దేశంలోని ఆ రోజుల్లో వ్యవస్థలు లేని రోజుల్లో దేశమంతా చేరి సమాజాన్ని సంఘటితం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆ మహనీయుని మొత్తం సమాజం మాత్రమే, కేవలం బంజారా జాతి మాత్రమే కాదు, ఇతర కులాలు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, వారు చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది.